హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏందంటే రియల్‌మీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే అద్భుతంగా లాంచ్ అవుతున్నాయి. అదొచ్చి మనకి జనవరి 16థ్ అయితే. ఈరోజు మన టాపిక్ ఏందంటే రియల్‌మీ 14 ప్రో ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ ఎలా ఉంది? దీని డీటెయిల్స్ ఏంది? దీని స్పెసిఫికేషన్ ఏంది? ప్రైస్ అనేది మనకి ఎగ్జాక్ట్‌గా రేపైతే రిలీజ్ అవుతుంది. ఏదైతే మనకి జనవరి 16థ్ అయితే చెప్తారు కాబట్టి ఆ రోజు మనకు ప్రైస్ అనేది లీకేజ్ అవుతాయి కాబట్టి ఆ రోజు మరొక వీడియో అనేది తీసుకుందాం. ఈ 2 మొబైల్స్ ఎలా ఉన్నాయనేది. అయితే ఈ రోజు ఏం చేద్దామంటే ఇందులో స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి? ఈ మొబైల్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? దీని గురించి అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ ఏద్దాం. డిజైన్ చూసుకుంటే ఈసారి మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యానెల్ అయితే నాకు చాలా నచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ అనేది వేరే లెవెల్ ఉంటది. విత్ మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. వాటర్‌లో వాడితే మాత్రం వాటర్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ కూడా కొద్దిగా మార్బుల్ ఫినిషింగ్‌తో లభిస్తుంది. ఆ డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి చూడండి. మీకు అది నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఆ కెమెరా దగ్గర లగ్జరీ వాచ్ లుక్ అనేది చాలా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పుకుంటాను. డిజైన్‌కి అయితే నేను 10/10 మార్క్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మీ ఉద్దేశ్యం ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కన పెడితే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుందాం. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 7 ఎయిట్ జెన్ 3 ప్రాసెసర్ లభిస్తుంది. క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది ఎలా వర్క్ అవుతదంటే మనకి ఎవరైతే బెస్ట్ బీజీఎంఐ గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి బీజీఎంఐ గేమ్స్ వచ్చి మనకి 90 ఎఫ్‌పీఎస్‌లో గేమ్స్ అనేది చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తాయని చెప్తున్నారు. ఎంతవరకు ఇది నిజమో మొబైల్ లాంచ్ అయితే మనకి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తాయి కాబట్టి నాకు తెలిసి మాత్రం కంపెనీ చెప్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఇది నేను అనుకుంటున్నా. ఎవరికైతే పబ్‌జీ లాంటి గేమ్స్ లవర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి తప్పకుండా దీన్నైతే ఒకసారి అయితే లుక్ ఎయండి. ఇందులో 2 మొబైల్స్ ఉంటాయి. మనకి రియల్‌మీ 14 ప్రో ఒకటి, 14 ప్రో ప్లస్ ఒకటి. ఈ 14 ప్రో ప్లస్‌లో మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి 7 ఎయిట్ జెన్ 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీన్ని బీజీఎంలో చూసుకుంటే మాత్రం 90 ఎఫ్‌పీఎస్ వరకు అయితే గేమ్ అయితే హ్యాండిల్ చేస్తా అంటారు. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ప్రాసెసర్‌లో ఎక్కడ లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవు కాబట్టి కొంచెం బెటర్ ప్రాసెసరే కాబట్టి ఈ ప్రాసెసర్‌ని అయితే తప్పకుండా లుక్ చేయండి. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ప్రాసెసర్ విషయం పక్కన పెడితే మనకు కావాల్సింది డిస్‌ప్లే. డిస్‌ప్లే చూసుకున్న మొత్తం కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి డిస్‌ప్లేలో కూడా కొంచెం చేంజ్ అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం 6.8 ఇంచ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే ఫ్రెండ్స్. అంటే మనకు పూర్తిగా 3డీ కర్వ్డ్ అయితే కాదు. క్వాడ్ కర్వ్డ్ అని చెప్తున్నారు. అంటే కొద్దిగా కర్వ్డ్ ఉంటది. కొద్దిగా ఫ్లాట్ అయితే లభిస్తది కాబట్టి డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్ డిస్‌ప్లే అయితే లభిస్తది. ఇది గేమింగ్ ప్లే కూడా స్మూత్‌నెస్ అనేది కొంచెం అద్భుతంగా ఉంటదని చెప్పుకోవచ్చు మనకి డిస్‌ప్లేలో చూసుకుంటే. ఇది క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే కాబట్టి చూడనీకైతే లుక్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. దాని డిస్‌ప్లే డీటెయిల్స్ కూడా ఒకసారి డిస్‌ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందో నచ్చలేదో ఒకసారి కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, దీనికి రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మాత్రం 120 రీఫ్రెష్ లభిస్తుంది. అలాగే మనకు 1.5K రెజల్యూషన్‌తో పాటు ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తది. అలాగే ప్రొటెక్షన్ విషయానికొస్తే మాత్రం కొర్నింగ్ గులాగాస్ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. అదొచ్చి మనకి 7 లేకపోతే వెక్టర్స్ 2 అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. క్లారిటీ వచ్చి మనకి ఎగ్జాక్ట్‌గా రేపనేది తెలుస్తుంది కాబట్టి మేబీ కొర్నింగ్ గ్లాస్ తోటి అయితే ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అలాగే బ్రైట్‌నెస్ విషయానికొస్తే మాత్రం బ్రైట్‌నెస్ అనేది కొంచెం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో వాడిన బ్రైట్‌నెస్ వచ్చి మనకి మాత్రం 1500 వరకు అయితే బ్రైట్‌నెస్ ఉంది. ఇది కొంచెం బ్రైట్‌నెస్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. మేబీ లాంచ్ అయ్యే వరకైతే నాకు తెలిసి మాత్రం 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటదని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఉద్దేశ్యం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. విత్ హెచ్‌డీ 10+ సపోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ వైస్‌గా చూసుకున్న మాత్రం మనకు 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అంటే నేచురల్‌గా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ మనకు కాంప్రమైజ్ అయితే లేదు మనకు డిస్‌ప్లేలో చూసుకుంటే. ఈ డిస్‌ప్లే ప్రాసెసర్ అయితే నాకు 2 చాలా అద్భుతంగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో మీ ఒపీనియన్ ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చింది కొంచెం కంటెంట్ బాగుందనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాస్ అనేవి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో పాటు ట్రిపుల్ ఫ్లాష్ కూడా లభిస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. వరల్డ్‌స్ ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్న మొబైల్స్‌లో మనకి ఏ మొబైల్‌లో మనకి ట్రిపుల్ ఫ్లాష్ అనేది ఎక్కడ మనకి ఏ మొబైల్‌లో కనిపించలేదు. ఇందులో రియల్‌మీలో చూసుకుంటే మాత్రం రియల్‌మీ 14 సీరీస్‌లో మనకు 14 ప్రో ప్లస్‌లో చూసుకుంటే మాత్రం ట్రిపుల్ ఫ్లాష్ అనేది లభిస్తుంది. ఇది దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ కెమెరా దగ్గర చూసుకుంటే మాత్రం ఎక్కువ మనకు వరల్డ్‌స్ ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ కెమెరా ఫ్లాష్ అయితే లభిస్తుందో ట్రిపుల్ ఫ్లాష్ అనేది మనకి రియల్‌మీలో అయితే తప్పకుండా చూడొచ్చు మనకి. దీని డీటెయిల్స్ విషయానికెళ్ళిపోతే మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ విషయానికొస్తే ఐఎంఎక్స్ సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. 896 సెన్సార్ ఫ్రెండ్స్. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అన్ని చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. విత్ ఐఓఎస్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు సెకండరీ కెమెరా వచ్చి మనకి ఎగ్జాక్ట్‌గా 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కాదు మనకు
పెరిస్కోప్ లెన్స్ ఇది. చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. పెరిస్కోప్ ఎవరైతే ఎక్కువ యూజ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా ఎక్సలెంట్‌గా వర్క్ అవుతది కెమెరా అనేది. ఇందులో క్వాలిటీ అనేది చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ 3 కెమెరాలు యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి మనకి 4K 60 ఎఫ్‌పిఎస్‌లో విత్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఫుల్ హెచ్‌డీ 120 ఎఫ్‌పిఎస్‌లో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా బెస్ట్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఏఐ ఫీచర్స్ రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మన కెమెరాలో చూసుకుంటే. చాలా ఎక్సలెంట్ కెమెరాస్ అయితే లభిస్తాయి. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే వాళ్ళు కూడా తప్పకుండా దీనైతే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. బ్యాక్ సైడే కాదు ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ కూడా మనకు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు ఫ్రంట్ రికార్డింగ్ అయితే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో నాకు నచ్చిన ఫీచర్ అయితే మనకు కెమెరాలో చూసుకుంటే మాత్రం ట్రిపుల్ ఫ్లాష్ లభిస్తుంది కాబట్టి ఇది హైలైట్ అయితే నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఉద్దేశం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అది తెలుసుకుందాం. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మా బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది వచ్చి మనకు 80 వాట్స్ సూపర్ చార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కనికి ఎంత లేదన్నా మనకు ఒక 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. అలాగే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా లభించే అవకాశం ఉంది. ఏదైనా ఐఫోన్ ఇలాంటివి ఉంటాయి వాళ్ళకైతే మనకి రివర్స్ ఛార్జింగ్ అనేది యూజ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏది మనకి ఈ ఫ్యూచర్ అనేది ఇందులో చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారో కూడా అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే మీ ఒపీనియన్ అయితే రిప్లై ఇవ్వండి. ప్లస్ అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికొస్తే బేస్ మోడల్ మనకు 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. 250 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ అవకాశం లేదు. అలాగే ఆండ్రాయిడ్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి రియల్‌మీ యూఐ లభిస్తుంది. వీటి అప్డేట్స్ విషయానికొస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. తప్పకుండా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే కూడా మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. ఇక్కడ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 4.0 ఇంకా చాలా బెటర్‌గా ఉంది. అయితే నాకు లీకేజ్ అయిన పరంగా చూసుకుంటే మాత్రం 3.0 అయితే లభించింది ఇప్పటివరకు అయితే. రేపు ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే మాత్రం 4.0 ఇస్తే మాత్రం ఇంకా చాలా బెటర్ అయితే నా ఒపీనియన్. చూడాలి మరి రేపటి వరకు అయితే చూద్దాం. ఇప్పుడు ఇందులో అయితే మనకు రియల్‌మీ నుంచి 14 ప్రో ప్లస్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. మరొక వీడియోలో అయితే మనకి రేపు ఎగ్జాక్ట్‌గా మొబైల్ లాంచ్ అయ్యాక అందులో మనకు రియల్‌మీ 14 ప్రో గురించి తెలుసుకొని, అలాగే మనకు రెండిట్లో మనకి ఏమేమి ర్యామ్స్ ఏమేమి అవన్నీ ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనిలో ఇంకో ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP68, 69 రేటింగ్ కూడా ఉంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డాల్బీ విజన్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ ఉంటే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. చూడాలి మేబీ లాంచ్ అయ్యే వరకు అయితే ఇంకా క్లారిటీ వచ్చేస్తాయి కాబట్టి ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో రిప్లై ఇవ్వండి. దీని గురించి ఏమైనా తక్కువ కూడా చెప్తే ఇందులో ఏదైనా మిస్ అయినా కూడా అది కూడా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దాని గురించి కూడా మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.